ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చదువుదాం అందరం కలిసి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. జీవముగల తండ్రి, మనుషులు మాయడల కలిగిన ఉద్దేశాల కంటే మీరు మా కొరకే కలిగిన ఉద్దేశాలు సమాధానకరములు, మేలు కొరకై ఉన్నందుకు స్తోత్రాలు. యోసేపు జీవితంలో మనుషుల అంచనాలు, ఉద్దేశాలు, తాత్పర్యాలు, వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క మాటలు, క్రియలు, చేతలన్నీ మేలు కొరకే త్రిప్పివేసిన దేవానికి స్తోత్రాలు. మీరు చీకటిలోంచి వెలుగు తీసుకొచ్చే దేవుడవుగా, ఎండిన నేలను నీటి ఊటలు గల స్థలముగా చేసే దేవుడవుగా యోసేపు జీవితాన్ని మలచిన రీతి మానవుడంటూ ఎవడూ ఊహించనంతగా మీరు యోసేపు జీవితాన్ని హెచ్చించిన రీతికై స్తోత్రాలు. ఇక సమాప్తం, ముగింపు, ఎక్కడున్నాడో ఏమో, ఇక అనామకం, అజ్ఞాతం అని అనుకున్న యోసేపు జీవితాన్ని ఒకనాడు వేదిక మీద వేడుకగా, సింహాసనం మీద రాజ్యముల అధికారిగా, కిరీటధారిగా, ప్రపంచమంతటికి తెలియబడు వానిగా, ఈ రోజుకి ఇన్ని తరాల తర్వాత కూడా ప్రస్తావించబడేందుకొరకై చరిత్రలో నిలబడిన వానిగా మీరు నిరూపించినందుకు స్తోత్రాలు. 11 మంది అసూయతో, పగతో రగిలిపోయిన వారు మానవుని కంటికే కనబడరాకుండా కనుమరుగైపోయేటట్లుగా చేద్దామన్న వాని ప్రయత్నాలు మీరు అద్భుతంగా మార్చివేసినందుకై, మలచివేసినందుకై, మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు. వారు చేసిన పనులన్నీ నీ ప్రణాళికలో భాగాలుగానే మీరు ఉంచుకున్నందుకు స్తోత్రాలు. ఎక్కడికి తీసుకొని వచ్చి సింహాసనం ఎక్కించాలో అక్కడికి వారే, ఆ పగబట్టిన వారే, వారికి ఎరుకలో లేకుండా, తెలియకుండా వారే దారి తీసి త్రోవ చూపించి పంపించిన రీతికై స్తోత్రాలు. కొన్ని సంగతులు ధ్యానించుకోబోతున్నాం. మాకు అనుకూలమైన వాతావరణం మధ్య లేఖనాన్ని క్లుప్తంగా ధ్యానించి భాగము తీసుకునేందుకు సహాయం చేయండి. లేఖనం మరింత ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీరు కీడు చేయను ఉద్దేశించితిరి, దేవుడు దానిని మేలుకే ఉద్దేశించెను. దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం మీదకు తీసుకుని రావాలి అనేది దేవుని ప్రణాళికలో అనాది కాలపు సంకల్పం. ఇప్పుడు ఆ సంకల్పము ఐగుప్తు సింహాసనం అన్నది దేవుని లొకేషన్, దేవుడు యోసేపు కొరకు ఇవ్వాలనుకున్న ప్లేస్మెంట్. ఆ సంగతి ఈ 11 మందికి తెలుసా? తెలియకుండానే దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి వారి చేతులే దేవుని చిత్తం నెరవేర్చబడడానికి వాడబడ్డాయి. వారు అనుకుంటున్నారు, ప్రతీకారం తీర్చుకుంటున్నాం, పగ తీర్చుకుంటున్నాం, తృప్తి పడుతున్నాం, ఏదో మా జులుం ప్రదర్శిస్తున్నాం, మా యొక్క ఆశయం నెరవేర్చుకుంటున్నాం, మా ఈగో సాటిస్ఫై చేసుకుంటున్నాం, మా కోపాన్ని, మా ఆవేశాన్ని మేము తీర్చుకుంటున్నాం అనుకున్నారే. కానీ దేవుడు యోసేపుని ఎక్కడికి తీసుకొని రావాలనుకున్నాడో అక్కడికి వారి చేతులతోనే పంపించారు. అవునండి. ఒకవేళ వీరు మరొక ఏ దేశానికో అమ్మివేశారు అనుకోండి, దేవుడేమో అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకొని రావాలి, మళ్ళీ అక్కడ మరికొంతమందిని వాడుకోవడమో ఇంకేదో చేయడం అయి ఉండేది. కానీ ఎక్కడికైతే యోసేపు రావాలో అక్కడికి వీరినే దేవుడు. కనుక దేవుడు, ఆయన ప్రణాళికలు, ఆయన క్రియలు చాలా గొప్పవి. యేసుప్రభు వారు సిలువనెక్కడమే సర్కాల లోకానికి లాభదాయకం. ఆ సిలువ వేయబడడం అనేది ఇంతమంది రక్షణ కొరకు తండ్రి పెట్టిన ఏర్పాటని పరిసయ్యులకు, శాస్త్రులకు, సద్దుకయ్యులకు తెలియదు. తెలుసుంటే అరే సిలువ వద్దురా, ఇంకోటి ఏదైనా చేసి ఖండాలుగా నరికేసి చంపేద్దాం అనుకునేవారు. వారికే తెలియదు, తండ్రి అయిన దేవుడు సిలువ వేయబడుట ద్వారా లోకానికి రక్షణ నియమించేసరికి వారికి ఎరుగకనే దేవుని ప్రణాళికలో వారు భాగస్థులు అయ్యారు. మన కొరకు దేవుడు ఏది నియమించాడో అది మనం చేరుకునేందుకు దేవుడే అనేకులను వాడుకుంటాడు.
అనేకులను వాడుకుంటాడు. కనుక ఆ వ్యక్తులందరూ దేవుని ప్రణాళిక నెరవేర్చబడేందుకు కొరకైన సాధనాలుగా, పనిముట్లుగా వాడబడుతున్నారే కానీ వారు మరొకటి ఏది కూడా కాదు. గాడ్ హ్యాస్ యూజ్డ్ దెమ్ యాజ్ ఎ టూల్ టు ఫుల్ఫిల్ హిజ్ విల్ అబౌట్ జోసెఫ్. యోసేపు కొరకు తన చిత్తం నెరవేర్చబడేందుకు దేవుడే వాడుకున్నాడు. కనుక మన పరిస్థితులనే కానీ, వ్యక్తులనే కానీ, వారి వ్యక్తిత్వాలనే కానీ దేవుడు దేనినైనా వాడుకోగలడు, ఎవరినైనా వాడుకొనగలడు. ఎవరినైనా సౌలుకు ఒకవేళ దావీదు నేను తరిమితే, గుహల్లో, కొండల్లో, కోణల్లో తిరిగితే అప్పుడు అతను పాటలు రాస్తాడు. ఆ పాటలు చాలా మందికి దేవునికి స్తుతి కలుగుతుంది. సౌలుకి ఏమని తెలుసా? తెలియకుండానే దావీదు పాటలు రాయడానికి సౌలు దోహదం చేశాడు. సౌలు దోహదపడ్డాడు. ఆ అనుభవాలను తీసుకువెళ్ళడానికి దేవుడు వారిని, వారి కోపాన్ని, వారి పగను అన్నీ వాడుకుంటాడు. దేవుడు కొంతమంది ప్రేమలనే వాడుకోవడం కాదు, కొంతమంది పగలను కూడా వాడేసుకోవడం ఆయనకు చేతనగును. కొంతమంది ద్వేషాన్ని వాడేసుకుంటాడు, పగని వాడేసుకుంటాడు. ఆయన దేనినైనా వాడుకోగలడు. పాటలులా పాడుతాం, దూరకాసూదిని వాడుకున్నాడు, అహరోన చేతికరణ వాడుకున్నాడు, మోషేకరణ వాడుకున్నాడు. కాదు, మనుషుల పగను, మనుషుల కోపాన్ని, మనుషుల తిరస్కారాన్ని, మనుషుల మాటలు అన్ని దేవుడు తన బిడ్డల క్షేమం కొరకు, మేలు కొరకు వాడేసుకోగలడు. నేను వాడుకోగలను చెప్పట్లా, వాడేసుకోగలడు అంటున్నా. హీ క్యాన్ యూజ్ ఇట్, హీఈస్ ఏబుల్ టు యూజ్ ఇట్, హీఈస్ ప్రొఫెషనల్ అండ్ స్కిల్ఫుల్ టు యూజ్ ఇట్. ఆయన నైపుణ్యవంతుడు, నేర్పరి వాటిని వాడుకోవడంలో. కాబట్టి యోసేపు విషయంలో కూడా అదే జరిగింది. ఇది యోసేపు నమ్మాడు, ఇది యోసేపు అర్థం చేసుకున్నాడు, అందుకే సనగలేదు. అందుకే యోసేపు అన్నాడు, దేవుడే నన్ను మీకు ముందుగా పంపాడు. దేవుడే, దేవుడే. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్స్ ఇంటర్వీనియన్ ఈజ్ దేర్. ప్రతి సందర్భం నా జీవితంలో, సంఘటనలో దేవుని జోక్యం ఉంది, దేవుని అధికారం ఉంది, దేవుని చిత్తం ఉంది. ఇది దేవుని నడిపింపే అని యోసేపు 100/100% నమ్మాడు. ఎక్కడ కూడా ఎందుకు దేవా ఇలా అనకుండా ఎగ్జాక్ట్లీ ఇది కూడా దేవుని ఉద్దేశమే. అందుకనే అన్నలతో అన్నాడు, మీరు కాదు, దేవుడే నన్ను మీకు ముందుగా పంపాడు. ఇప్పుడు యోసేపు జీవితంలో ఎలాగున లాభకరంగా ఉన్నాడు, విశ్వాసి ఎలాగ లాభకరంగా ఉండాలి. మొదటి వర్తమానంలో క్రీస్తుకు సాదృశ్యంగా యోసేపును చూచాం. ఈ రెండవ వర్తమానంలో విశ్వాసికి సాదృశ్యంగా యోసేపు, విశ్వాసికి సాదృశ్యంగా యోసేపు. మొదటిది దయచేసి చూడండి, 45వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక విశ్వాసిని ఎందుకు ఈ లోకములోనికి పంపించాడు అని అంటే, రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇప్పుడు 50వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. ఒక చిన్న మాట. 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు. ఏమి జరుగుతుంది నేటి దినానంటే? మీ సంరక్షణ జరుగుతుంది, బ్రతికించున్నట్లుగా. అక్కడ ప్రాణ రక్షణ కొరకు, ఇక్కడ బ్రతికించుట కొరకు. ఈరోజు విశ్వాసి, నిన్ను నన్ను దేవుడి లోకములకు ఎందుకు పంపించాడు అంటే అనేకుల ప్రాణ రక్షణ కొరకు, అనేకుల ఆత్మీయంగా బ్రతికించబడునట్లు దేవుడు మనని లోకములకి పంపించాడు. అందుకొరకే దేవుడు మన జీవితాలను నియమించాడు. కనుక మన ద్వారా, మనం అందించే సువార్త ద్వారా, మనం చూపించే ప్రేమ ద్వారా, మనం ఇచ్చే వాక్యము ద్వారా, ఇతరులకు మనం చూపించే ఆదరణ ద్వారా, మనం చూపించే మాదిరి ద్వారా, సాక్ష్యం ద్వారా అనేకుల ఆత్మ రక్షణ, అనేకులు ఆత్మీయంగా బ్రతికించబడాలి. యోసేపు ద్వారా ఎలాగైతే అనేకులు బ్రతికించబడ్డారో, మన ద్వారా కూడా అనేక మంది, పాపమృతులైన అనేక మంది, మనమిచ్చే రక్షణ సందేశము, మనము చూపించే క్రీస్తు మార్గము ద్వారా, మన సత్క్రియల ద్వారా, మన నీతి ప్రవర్తన ద్వారా అనేకులను మనం ఆత్మీయంగా ఏం చేయడానికి పంపించాడు దేవుడి లోకములోనికి? బ్రతికించున్నట్లు. టు సేవ్ మెనీ లైవ్స్ గాడ్ హ్యాస్ సెంట్ us into this world as he sent Joseph into Egypt. రెండవది, దేవుడు ఎందుకు పంపించాడంటే 45వ అధ్యాయం 7వ వచనం. 45:7
ఏమ్మా? ఆ, 7వ వచనమేనమ్మా. ప్రాణముతో కాపాడుటకును ఆ, దేవుడు ముందుగా నన్ను పంపించెను. 6వ వచనం చూడండి. 2 సంవత్సరం నుంచి కరువు దేశములో ఉన్నది. కరువు ఉన్న సమయములో మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో మిమ్మును కాపాడు. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకములో పంపించాడు అని అంటే, అనేకులను కరువులో కరువులో ఆదుకునేందుకు. ఇంకొక మాట చెప్పాలంటే, అనేకులను పోషించేందుకు. మనం అది చూస్తాము. యోసేపు ద్వారా ఏం జరిగింది అనంటే, ఆకలిగొన్న అనేక మంది ఆకలి కేకలు నిమ్మలము చేయబడ్డాయి. కరువు కరువు కరువు, ఎంతో భయంకరమైన కరువుతో నింపబడిన దేశంలో యోసేపు దగ్గరికి పోతే మనకేం దొరుకుతుంది? ఆహారము, మన ఆకలి తీర్చబడుతుంది. ఓ విశ్వాసి, నా ద్వారా ఆత్మీయంగా కరువుబడి ఉన్న అనేక మంది ఆకలి కేకలు సమసిపోవాలి. నీ నోట నుండి, నా నోట నుండి వారికి అందించబడే ఈ శ్రేష్ఠ జీవాహారము చేత, ఈ శ్రేష్ఠ వాక్యాహారము చేత అనేక మంది ఆ అంతరంగపు ఆకలి ఏం చేయబడాలా? తీర్చబడాలా. వారి ఆకలి తీర్చబడాలి. దేవుని వాక్యం అనేది ఆహారము పెట్టి అనేకులను పోషించి వారి ఆకలి తీర్చేందుకే దేవుడి లోకములకు మనల్ని పంపించాడు. అందిస్తున్నామా వాక్యాహారం ప్రజలకు? నిత్యం వాక్యాహారం సమృద్ధిగా ఎవరో ఒకరికి అందిస్తున్నామా? ఎప్పుడు చూసినా ఏదో ఒక సమయంలో నేను ఆ ప్రసాద్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫ్లెక్సీలు వేయించుకోవడానికి అని పోతే, అక్కడ ఒక యవనస్తుడు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మాల వేసుకుంటుండేవాడు. కిందటిసారి నేను ఒక పని మీద పోయినప్పుడు కూడా తాను ఈ మాల వేసుకున్నాడు. సరే, అప్పుడు చిన్నగా మాట్లాడాను. అతనికి మరి కొంతమంది క్రైస్తవ స్నేహితులు కూడా ఉన్నారు. పొనపల్లి, ముల్లర్, వీళ్ళందరూ తనకు ఫ్రెండ్స్. జెస్సీ, ముల్లర్ వీళ్ళందరూ. సరే, నిన్న పోతే చిన్నగా ఈ వాక్యము, నేను పెట్టిన వాక్యం అదంతా చెప్తూ సందర్భంలోంచి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే, చివరికి ఆ యవనస్తుడు డబ్బులు తీసుకునే దగ్గర సుమారుగా సకానికి సగం వద్దు సార్ అన్నాడు. ఎందుకు అని అంటే, మంచి మాటలు చెప్పారు సార్, నాకు చాలా తృప్తిగా ఉంది. కొన్ని మంచి మాటలు, అది మానవుడి మన సొంత నోటి మాటలైతే ఎవ్వరికి తృప్తి కలగదు, ఎవరి ఆత్మీయ ఆకలి తీరదు. దేవుని వాక్యం ఎప్పుడైతే అందిస్తామో, దేవుని వాక్యం అనేకుల అంతరంగ ఆకలిని తీర్చేస్తుంది. ఇది మనము ఆకలి తీర్చుకున్నది మాత్రంగానే ఉండకూడదు, ఇతరుల ఆకలి తీర్చేందుకు మనము వండి వడ్డించేదిగా కూడా అవ్వాలి. 3వది, యోసేపు ఎందుకు పంపించబడ్డాడు? 45వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 45:8. 45:8. కాబట్టి దేవుడే గాని తండ్రిగాను ప్రభువుగాను ఏలికగాను దేవుడు విశ్వాసులుగా మన జీవితాలను బానిసలుగా దాసత్వములో ఉండడానికి నియమించాడా? ఏలికలుగా ఉండడానికి నియమించాడా? ఏలికలుగా ఉండడానికి నియమించాడు. అధికారము అని మనకు అనుగ్రహించాడు. శిష్యుల విషయంలో అంటాడు, నేను మీకు అధికారమును ఇస్తున్నా. దేని మీద అధికారం ఇచ్చాడు? రోగముల మీద, అపవిత్ర ఆత్మల మీద నేను మీకు అధికారం ఇచ్చి పంపిస్తున్నాను అన్నాడు. మిమ్మల్ని అధికారం ఇచ్చి పంపిస్తున్నా. శిష్యులకు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా యేసు నామపు అధికారము మనకిచ్చి దేవుడి లోకములో ఉంచాడు. మనల్ని దేని విషయంలో బానిసలుగాను, మనల్ని దేని విషయంలో కూడా దాసులుగాను చేయాలని కాదు, మనం బ్రతికే బ్రతుకులో ఏలికలుగా బ్రతకాలని, అధికారముతో బ్రతకాలని దేవుడు కోరుతూ అధికారులుగా ఇస్తున్నాడు. అందుకే మనకు యోహాను 1:12, తనని అందరూ అంగీకరించురు అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమనుగ్రహించాను? అధికారం అనుగ్రహించాను. తర్వాత మళ్ళీ పునరుత్థానమైన తర్వాత కూడా యేసుప్రభు వారు శిష్యులతో అన్నాడు, వెళ్ళండి, నేను మీకు అధికారం ఇస్తున్నాను. నాగుపాములను ఏమన్నాడు చెప్పండి? నాగుపాములను తొక్కుతారు,
కొదుమ సింహ చదవండి అమ్మా మాట చక్క తర్వాత ఎన్నో అధ్యాయం. వీఆర్ హ్యావింగ్ డొమినియన్ ఓవర్ దిస్ వరల్డ్, ఓవర్ దిస్ సాటన్ అండ్ సిన్, ఓవర్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ వీఆర్ అథారిటేటివ్. వి హ్యాడ్ డొమినియన్. లూకా స్వార్త క్షమించండి అమ్మమ్మ, మార్కు స్వార్త చూడండి 16వ అధ్యాయము 18వ వచనం. నొందుదురని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు ఇట్టి అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఆ అధికారాన్ని, యేసు నామపు అధికారాన్ని మనం వినియోగించి ఆ దైవ అధికారముతో మనము పాపం మీద ఏలుబడి చేయాలి, లోకం మీద ఏలుబడి చేయాలి, రోగాల మీద ఏలుబడి చేయాలి. అవన్నిటిని కూడా అణిచిద్రోకగలగా శక్తి అధికారమును ప్రభు మనకి ఇచ్చాడు. కానీ పాపము మన మీద ఏలుబడి చేయకూడదు, అది మన మీద ప్రభుత్వము చేయకూడదు. అది దేవుని ఉద్దేశం. సృష్టి చేసినప్పుడు, మానవుని సృష్టించినప్పుడే దేవుని ఉద్దేశం అది. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు పోయి ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏలుడి ఏమన్నాడు? భూమిని ఏలుడని వారిని ఆశ్రయించాను. కాబట్టి ఈరోజు మనము మన శరీరము, లేకపోతే పాపపు వ్యసనాలు, లేకపోతే సాతాను దూతలు, వీటన్నిటి పైన మనం అధికారులు, అవి మనకు లోబడి ఉండాలి. కానీ వాటి బానిసత్వములోనికి మనం ఏమాత్రము వెళ్ళకూడదు. కాబట్టి మూడవదిగా దేవుడు మన ఈ లోకములో యోసేపును ఉంచినట్లుగా ఏలువారిగా అధికారులుగా దేవుడు చూడాలని కోరుతున్నాడు. 4వది ఆదికాండం 45వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 10వ వచనం. గమనించండి, నాకు సమీపముగా ఉండును. ఇప్పుడు యోసేపు ఆ అన్నలతో ఏమి కలిగి ఉండేందుకు? సమీప్యత కలిగి ఉండేందుక, లేకపోతే వైషమ్యం కలిగి ఉండేందుక? సమీపము, దానిలోనే ఏకత్వము, ఐక్యత కలిగి ఉండేందుకు. యోసేపు దేవుడు పంపించాడు ఎందుకు అనంటే, తన అన్నలను దగ్గరకు తెచ్చేందుకు. టు బ్రింగ్ హిస్ బ్రదర్ నియరర్. దూరం పెట్టేందుకు కాదు, కానీ దగ్గరకు చేసుకోవడానికి. దానిలోని ప్రేమ, ఐక్యత, జాలి, క్షమాపణ ఇవన్నీ కూడా నిండి ఉన్నాయి. దేవుని ప్రజలుగా యోసేపు వంటి వారిగా మనమును జీవించాలి అనంటే మనకు ఈ లక్షణాలు ఉండాలి. అప్పుడు సమీపస్తులుగా ఉంటాము, ఎవరికి మనం దూరస్తులుగా ఉండం. టు బ్రింగ్ మెనీ నియరర్. తండ్రికి అన్నలను, అలాగనే తనకు దగ్గరగా. ఆ చక్కని మాటలు గమనించండి, అర్థం చేయడానికి చెప్తా. ఇప్పుడు యోసేపు గనక నాన్నని తీసుకురంటారా, మీ పని చెప్తాను అసలు ఏమండి, నాన్నని తీసుకురండి, మీ పని చెప్తాను, మీరు నాకేం చేశారో చెప్తాను అని చెప్పి, వాస్తవంగా యోసేపు ఏం చేసి ఉండాలా? కనీసం ఒక్కసారైనా నాన్న వచ్చిన తర్వాత వచ్చాడు కదండి. నాన్నతో మాట్లాడా? అప్పటికి యాకోబు గారికి ఇంకా స్పర్శ అన్నీ ఉన్నాయా లేదా? ఉంది కదా, మాట్లాడుతున్నాడు, చేతులైతే దీవిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు కదా. ఒక్కసారి గనక యోసేపు నోరు తెరిచి నాన్న అసలు ఏం జరిగిందో తెలుసా అన్నాడు అనుకోండి, వీళ్ళు నన్ను ఇట్లా చేశారు, నీకు అబద్ధం చెప్పారు, ఇవన్నీ. ఆ గోషెన్ దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి కూడా ఇలా జరిగిందని వారు చెప్పినట్టుగా బైబిల్లో రాబడలేదు. నీ కుమారుడు యోసేపు బ్రతికి ఉన్నాడు అన్నారే గాని ఏం చేస్తే అక్కడికి వెళ్ళాడు, ఏం చేసామని చెప్పినట్టుగా బైబిల్లో అయితే వారిలో పశ్చాత్తాపము పుట్టింది. కాబట్టి యోసేపు ఆ పశ్చాత్తాపడ వీరి పాపాన్ని మళ్ళీ ఎత్తి చూపించలేదు, దూరం పెట్టలేదు. తండ్రి తాను వారిని సమీపస్తులుగా చేసుకున్నారు. చూడండి, అలాగనే క్రైస్తవులుగా మన జీవితం చదవండి. కొలస్సీ 3:12 వచనం చదవండి చాలు. కొలస్సీ 3:12.
ఆ, ఆ. కాబట్టి యోసేపుకి ఉన్నాయి గనక ఇప్పుడు అన్నలకు తనకు మధ్య దూరం పెరిగిందా లేక సామీప్యత పెరిగిందా? సమీపం అయ్యారు, దూరం చెరిగిపోయింది. మన విషయంలో కూడా విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఒకరికి మరొకరికి మధ్య దూరాలు పెరగాలా లేక అంతకంతకు ఒకరికి మరొకరు దగ్గర అవ్వాలా? రండి, ఎఫెసీ 2:13 అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 2:13. ఎఫెసీ 2:13. అందరం కలిసి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, క్రీస్తుకు మనం సమీపస్తులుగా ఉండడమే కాదు, ఏ క్రీస్తు రక్తం వలన మనము క్రీస్తుకు సమీపస్తులం అవుతున్నామో అదే క్రీస్తు రక్తం చేత కరగబడిన వారికి కూడా మనం ఏమవుతున్నాం? సమీపస్తులమే. కాబట్టి ఈ క్లోజ్ ఇంటిమసీ అండ్ యూనిటీ మనం కలిగి ఉండేందుకు కొరకే ప్రభు కృప చూపించును కాక. ఆది కాండంలో తిరిగి రండి, చివరి మాట చదువుకుందాం. 50వ అధ్యాయము, ఆది కాండం 50వ అధ్యాయం. ఆ, 50వ అధ్యాయం అని చదివిన మాట 19 లేక 20 వచనాలు. 2 వచనాలు చదువు. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. నేను దేవుని స్థానమందు ఉన్నా అంటే ఎంత పెద్దోడైనా కావచ్చు గాని దేవుడు దేవుడే, మానవుడను మానవుడే. దేవుని స్థానాన్ని నేను ఆక్రమించుకోదగని వ్యక్తిని. వాస్తవంగా ఎవరైనా కొంచెం మనకు మేలు చేశారనుకో, సాధారణంగా ఈ లోకంలో రాజకీయ నాయకులు ఉంటారు. ఆ రాజకీయ నాయకులను కొంచెం మేలు చేస్తే ఈ ప్రజలు ఏమంటారంటే దేవుడవయ్యా అంటారు. దేవుడి స్థానం ఇవ్వచ్చా ఎవరికైనా? దేవుని స్థానంలోకి ఎవరైనా రావచ్చా? రాకూడదు. కొంతమంది సినిమా హీరోలు నా దేవుడు అంటారు, మేలు చేసిన దేవుడు అంటారు. దేవుని స్థానంలోనికి మనం ఎప్పుడునూ పోకూడదు. ఇదేం చూపిస్తుంది అంటే, ఇప్పుడు ఇంత చేశాను కదా, ఇక మీరు నాకు సాగిలపడి, నాకు నమస్కారం చేసి, నాకు పూజించి, నాకు సన్మానం చేసి, నాకు ఇవ్వాల్సిందంతా నాకు ఇవ్వండి అని యోసేపు కోరుకున్నాడా? నాకంటూ ఏ మెప్పు, ఘనత, గౌరవాలు వద్దు, నేను దేవుని స్థానమందు లేను. ఒకటి, మీరు నాకు నమస్కరించవద్దు. రెండవది, నేను మిమ్మను శిక్షించాను, భయపడకుడి. ఈ తలంపు ఇంకా మనం అర్థం చేసుకోవడానికి చిన్న మాట అపోస్తల కార్యం చూసుకుంటే, అక్కడ అపోస్తలులు అద్భుతాలు చేస్తే అక్కడున్న ప్రజలు వీరే ద్యుపతి, ఇంకొకరు ఎవరు, దేమేత్రియా, దేవతల పేర్లు చెప్పి అంటారు, వీరే అండి, ఇంకెవరో కాదు, వీరేమన దేవతలు, వీరేమన దేవతలు అని చెప్పి వారికి బలులర్పించడానికి 14వ అధ్యాయంలో పూజారిని తీసుకొని 13వ వచనం, పట్టణమునకు ఎదురుగా 11, 12 కలుస్తున్నాయి. దేవుడు మనుష్య రూపము తాల్చి మన ఎదుగు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, బృహస్పతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఇక రెడీ అయిపోయారు. ఎడ్లను, పూదండలను ద్వారములెద్దుకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపబడినని ఉండెను. అపోస్తలుడైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి ఒక చిన్న బాబా అవతారము, ఒక చిన్న దేవత అవతారము, దేవుడు అవతారము ఎత్తేస్తే, ఒక గుడి కట్టేస్తే లోపల కూర్చుని పోయి ఇంక దండాలు, పూదండలు వేసుకుంటూ మనకి ఇంకా వీళ్ళు వచ్చి అన్ని సకలం మనకు చేసి పెడితే ఇక మనకి రాళ్ళ దెబ్బలు తప్పుతాయి, కొరడా దెబ్బలు తప్పుతాయి, చెరసాల బాధలు తప్పిపోతాయి, పట్నం వేపులకి ఈడ్చేసి కాల్తి ఈ బాధలన్నీ పోతాయి. ఇప్పుడు బర్నబా అన్నాడు, పౌలన్నా ఇంత మంచి ఛాన్స్ ఎవడికి రాదన్నా, పూజారు వస్తున్నాడు, ఎడ్లు తీసుకొచ్చి మనకు బలి పెడితే పూదండలు వేస్తానంటున్నారు, గజమాలు వేస్తానంటున్నారు, క్రేనులు తీసుకొస్తానంటున్నారు, మనకు చేరేస్తారు, గుడి కడతారు, లోపల కూర్చోబెడతారు, మనకు కూర్చోబెట్టి పోషిస్తారన్నా, ఇంకెవ్వడు మన నోరెత్తి ఒక్క మాట కూడా అనడన్నా, ఇంకా దండాలు దసకాలి. ఇప్పుడు సీఎం అయినా, పిఎం అయినా, ప్రెసిడెంట్ అయినా వచ్చి మన ముందు సాగిలు పడతారన్నా, మంచి ఛాన్స్ అన్నా అంటాడా బర్నబా? వీరిద్దరు చూడండి, వద్దు, మేము మీ వంటి స్వభావం గల
దేవుడు మనకి ఎన్ని వరాలైనా ఇవ్వనండి, ఎన్ని తలాంతులైనా ఇవ్వనండి, ఎంత ప్రత్యక్షతను ఇవ్వనండి, ఎంత ప్రసంగికులైనా కానివ్వండి, ఎంత పరిచర్లైనా చేయనియండి, ఎంత పెద్ద త్యాగాలైనా చేయనియండి, ఎంత పెద్ద సమర్పణనే చేయనియండి, కానీ మహిమంతా దేవునికే. మహిమంతా నేను దేవుని స్థానమందున్నానా? లేను. దేవుని స్థానం దేవునికి. దేవునికే సకల మహిమ. దేవునికే సకల మహిమ. మందిరం దగ్గర పని చేస్తా ఉంటే ఒక ఆయన వచ్చాడు, మిల్లర్కి సంబంధించిన వచ్చి, మాస్టర్ గారు మా ఊర్లో ఒక ఆసాము ఉన్నాడండి, ఖమ్మంలో ఆయన మంచి డబ్బు గలవాడండి, ఎక్కడ ఎవరు చర్చి కట్టినా కూడా, చర్చిలు కడుతున్నామంటే పాస్టర్లు ఎమ్మటి ఆయన గుమ్మమ్మ నిలబడతారండి, వచ్చి అడిగితే ఇంకా 25,000 లేకపోతే ఇంకా ఎంత కావాలంటే అంత ఏదో ఒకటి చేసి పెడతాడు సార్. మరి పరిచయం చేస్తాను, కాకపోతే మరి మనకి ఇక్కడ శిలాఫలకం బయట పెడతా, పాలరాయి మీద ఆయన పేరేస్తే సార్, విరాళం పేరేస్తే ఆయన చేస్తాడు సార్, అడుగుతాడు సార్ మళ్ళా ఆయన అన్నాడు. మేము విరాళము అడగము, విరాళము ప్రకటించమయ్యా, ఇబ్బంది పడద్దు, సకల మహిమ మేము దేవుని స్థానమందు లేము. యోసేపు ద్వారా అన్నలకు ఎంత కలిగింది, ఆ దేశానికి ఎంత కలిగింది, అసలు ఫరో ప్రాణంతో ఉన్నాడంటే, ఆ దేశంలో ఇంకా ఉందంటే, 11 మంది అన్నలు ప్రాణముతో, వారి బిడ్డలు, వారి సంతానం ఇంకా ఉనికిలో ఉన్నారంటే ఇంత చేశాడే. అంత చేసిన తర్వాత కూడా యోసేపు ఏమంటాడు, నేను దేవుని స్థానమందు లేను, దేవుడే ఇదంతా చేశాడు కానీ నేను కాను, దేవుడే మేలుకై ఉద్దేశించాడు, దేవుడే పంపించాడు, దేవుడే తప్పించి నేను ఏమీయూ కాను, నేను ఎక్కడ లేను, దేవునికే మహిమ. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఎంత కృప ఇచ్చినా, ఆయన కొరకు జీవించేందుకు, శ్రమించేందుకు, త్యాగం చేసేందుకు, సమర్పించుకునేందుకు, బోధించేందుకు, ప్రకటించేందుకు ప్రత్యక్షతలు, వరాలు, ఆధిక్యతలు, స్థానాలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా మనము దేవుని స్థానంలోనికి వెళ్ళకుందుముగాక. అంటే దేవునికి మహిమ ఆరోపించుటకు దేవుడు ఈ లోకములోకి మనల్ని తెచ్చాడే గాని దేవుని మహిమ దొంగిలించుటకు మనల్ని తీసుకొని రాలేదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.